హలో ఎవ్రీవన్, ఏంట్రా బ్రెడ్ మళ్ళీ ఇంకా ఎగ్స్ పెట్టుకొని ఉన్నా అనుకుంటున్నారా? ఏం లేదు, మీకు ఈ రోజు బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ చూపిస్తాను. బయట బ్రెడ్ ఆమ్లెట్ 40 నుండి 60 రూపీస్ ఉంటది. అదే 60 రూపీస్ గానీ మనం పెట్టామంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినొచ్చు. మళ్ళా సింపుల్ గా చేసుకోవచ్చు. రోడ్డు పైన ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలాగే మంచి ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు. అందరూ చూస్తున్నారు కానీ మాకు లైక్ చేస్తలేరు. లైక్ చేస్తేనే ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. రండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్. సో ఇప్పుడు ఇవి కలుపుకునేది చూపిస్తా. అందరూ నార్మల్ గా కారం వేసి కలిపేస్తారు. కొద్దిగా బౌల్లో వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వేయడం వల్ల ఏమైతుందంటే కారం అనేది ఉంటలుగా లేకుండా మంచిగా కలుస్తుంది. అది ఎవరన్నా వాటర్ వేస్తారని అనుకోకండి. నేనైతే 6 ఎగ్స్ తీసుకుంటున్నాను 2 మెంబర్స్ కి కాబట్టి. 6 ఎగ్స్ కి ఒక స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్క ఎగ్స్ కొట్టి అందులోకి వేసేసుకోవాలి. చూసారు కదా, కారం అనేది ఉంటలు లేదు. కొద్దిగా వాటర్ వేయడం వల్ల ఇలా ఉంటలు లేకుండా ఉంటది. ఇంకా మనం అసలు కలపనే లేదు. సో నార్మల్ గా స్పూన్ తోనే బీట్ చేసుకోవచ్చు. ఉంది కదా మా సోకులాడి, అదే మా వైఫ్, ఈ బీటర్ ఉంది కదా దీన్ని యూజ్ చేయన్నది. సో దీంతో అయితే మంచిగా బీట్ చేసేసుకుందాం. ఇది 30 రూపీస్ ఏమో. ఎంత మంచిగా పనిచేస్తుందో చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. అసలైన రెసిపీ ఇప్పుడే స్టార్ట్ అయింది. బ్రెడ్ అందరూ నార్మల్ గా అలాగే వేసేస్తారు. అలా వేయకండి, కొద్దిగా రోస్ట్ చేయండి. డ్రై రోస్ట్ చాలా బాగుంటది టేస్ట్. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక 4 వరకు పడుతున్నాయి, అలా పెట్టేసుకోండి. చూసారు కదా, చిన్నగా ఇలా తిప్పుకోండి. ఒకవేళ మీరు చేత్తో వద్దనుకుంటే ఒక గరిటని యూజ్ చేయండి. నాకు అలవాటు, అందుకే చేత్తో తిప్పుతున్నా. సో ఈ మాత్రం రోస్ట్ అయితే చాలు, చాలా బాగుంటుంది టేస్ట్. మర్చిపోకుండా బ్రెడ్ని అయితే రోస్ట్ చేసుకోండి. అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని వేసుకోండి. కొద్దిగా వేయించుకోవాలి. చాలా మంది పచ్చి వేసేస్తారు. ఇలా ట్రై చేయండి. ఎందుకు వేయించుతాననేది మీరు తిన్నాక తెలుస్తుంది. వేయించినాక వచ్చే టేస్ట్ ఎప్పుడు రాదు. ఇది మా వైఫ్ ఇచ్చిన టిప్ అనమాట. నేను కూడా ముందు పచ్చివే వేస్తుంటే వేసిన తర్వాత వచ్చిన టేస్ట్ ఇంకప్పటి నుండి మేము వేసుకుంటాము. చూసారా, ఇలా కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తము మనం ముందుగా ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బీట్ చేసుకోండి. మనకి ఇప్పుడైతే ఇది ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా ఉంటది, అన్ని వేయించి చేసాం కాబట్టి. మళ్ళా కొత్త ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడెక్కగానే కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకోండి. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా, అంటే కింద ఆమ్లెట్ పట్టకుండా ఉంటది. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ ని వేసుకోవాలి. అంటే మనము 3-4 మెంబర్స్ కి అన్నట్లు చేసుకున్నప్పుడు కొంచెం మనకి ఎంత కావాలో అంతనే యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న బ్రెడ్ ని ఇలా ఒకసారి అద్ది ఇలా తిప్పుకోవాలి. అంటే ఒక సైడే ఉండిపోతుంది ఆమ్లెట్ అనేది, 2 వైపులా కావాలి కాబట్టి ఇలా ఒకసారి అద్ది 2వ వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు పై నుండి కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒక వైపు కాలంగానే ఇంకో వైపు తిప్పుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు 2వ వైపు కూడా మనము బ్రెడ్ కి అనేది అది ఎగ్ అప్లై చేసినాం కదా, అంటే అద్ది మళ్ళీ రివర్స్ చేసిన దాని వల్ల టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు బ్రెడ్ మంచిగా కాలుతుంది కింద. సో 2వ వైపు కూడా కాలిన తర్వాత ఇలా తిప్పుకొని చూడండి ఎంత మంచిగా రోస్ట్ అయిందో. సో ఇలా సైడ్స్ అనేది మర్చుకోవాలి. మనం 4 బ్రెడ్స్ తో కూడా చేసుకోవచ్చు, ప్యాన్ పెద్దగా ఉంటే. ఇప్పుడు ఇలా ఇంకొక వైపుకి మర్చుకున్న ఆమ్లెట్ రెడీ. ఇట్లా 2వ వైపు మర్చుకున్న తర్వాత మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చూసారు ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఇలా ప్లేట్లకి సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి ఎంత మంచిగా వచ్చిందో బ్రెడ్ ఆమ్లెట్. దీనికి కొంతమంది కెచప్ యాడ్ చేసుకొని తింటారు, నేనైతే అలానే తింటా. కెచప్ తిన్ను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు బాగుందని. చెప్పాను కదండి, అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. రెసిపీ ఎలా వచ్చింది అనేది మర్చిపోకుండా కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.